కాదండి అంటారా ఏండి? క్రిస్మస్ అని సంతోషం, నిజమే. క్రిస్మస్ అంటే సంతోషం, గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటే యేసయ్యా ఎందుకు వచ్చావయ్యా, నా కోసం వచ్చావని అప్పుడు ఏడుస్తాం కదండి. ఏదేమైనప్పటికీ చక్కటి కార్యక్రమాలు, చక్కటి ఈ క్రిస్మస్ సీజన్లో ప్రతి చోట కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఇక్కడ ఉండటం ఎవరు దేవుని చిత్తమా కాదండి? మీరు ఇక్కడ ఉండటం దేవుని చిత్తమా? ఇది ఏ క్రిస్మస్? ఏ క్రిస్మస్ అండి? మనది, మన క్రిస్మస్. లేకపోతే క్రిస్మసే లేదు, అవునంటారా కాదంటారా? స్త్రీలు లేకపోతే క్రిస్మస్ లేదు. యేసుప్రభు వారు రావటానికి కూడా ఎవరు కారణం అండి? స్త్రీలే కారణం. స్త్రీలు అన్నిటికీ కారకులు, అవునా? కుటుంబాలు పాడవ్వాలన్నా స్త్రీలే కారకులు, కుటుంబం మంచిగా ఉండాలన్నా, సంఘం పాడవ్వాలన్నా, చెప్పండి అమ్మా, బాగుండాలన్నా. సో మనకు సాటి ఎవ్వరూ లేరు, అవునంటారా కాదంటారా? ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళు తలూపుతున్నారు, వీళ్ళు కాబోయే స్త్రీలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చక్కటి అవకాశం దేవుడు నాకు దయచేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను వాక్యంలోనికి వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అంటే మేరీ క్రిస్మస్ అనాలి, అంతేనా? మేరీ క్రిస్మస్ అంటే సరే. ఇంకొక ప్రశ్న అడుగుతాను ప్రార్థన చేసే ముందు. ఎంతమంది ఇక్కడ క్రిస్మస్ని ఆచరిస్తున్నారు? అర్థమైందా నా ప్రశ్న? ఎంతమంది క్రిస్మస్ని ఆచరిస్తున్నారు? అర్థం కాల. ఇంకో ప్రశ్న అడిగితే అర్థమవుతుందేమో. ఎంతమంది క్రిస్మస్ని అనుభవిస్తున్నారు? అర్థమైందా? మనం ఇవన్నీ ఏం చేస్తామంటే ఆచరిస్తూ ఉంటాం. ఏం ఆచరిస్తాం చెప్పండి? చక్కగా క్రిస్మస్ వచ్చిందనుకో లైట్లు పెడతాం, అవునా? లైట్లు అన్నీ పెట్టుకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మందిరాలు శుభ్రం చేస్తాం. చాలాసార్లు క్రిస్మస్ అంటే ఏమని చెప్తారండి? దేని క్రిస్మస్ అంటారు? క్రైస్తవులు ఆచరించేది ఏ క్రిస్మస్లు అంటే పంటి క్రిస్మస్. పంటి క్రిస్మస్ అంటే ఏంటండి? చెప్పండి అమ్మా. వండుకున్నారా పప్పలో? క్యారల్స్కి వెళ్ళారా? ఏమన్నారు? చెప్పారా వాక్యాలు? వాటిలో ఒకటి చెప్తారు కదా, పండుకున్న వారలారా. చెప్పండి అమ్మా. మీరు వండుకున్న పప్పలని అంటే క్రిస్మస్ అంటే కొంతమందికి పంటి క్రిస్మస్ ఉంటుంది, ఇంకొంతమందికి వంటి క్రిస్మస్. బట్టలు కొనుక్కున్నారా? అయిపోయిందిగా క్రిస్మస్ మొన్న, చక్కటి బట్టలు కొనుక్కున్నారు. ఏ తల్లులు, మమ్మీ డాడీ వాళ్ళు డ్రెస్సులు కొన్నారా? వంటి క్రిస్మస్. ఇంకొంతమంది ఇంకేం క్రిస్మస్ చేస్తారండి? ఇంటి క్రిస్మస్. ఇంటి ఇల్లు. పంటి క్రిస్మస్, వంటి క్రిస్మస్. ఇదే క్రిస్మస్. అది ఆచరించే క్రిస్మస్. కానీ అనుభవించే క్రిస్మస్ వేరు. ఏంటో తెలుసా? యేసయ్యని సొంత రక్షకులుగా అంగీకరించి ఒకసారి చూస్తారా? టప్ 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 అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనము ఆచరించే క్రైస్తవులుగా ఉండకూడదండి, అనుభవించే క్రైస్తవులుగా ఉండాలి. యేసు ప్రభు వారిని అనుభవించే వారంగా మనందరం ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఎంతమంది వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారండి? మీ చేతులు చూడొచ్చా? మీ చేతులు చూడొచ్చా? అందరి చేతులు శ్రద్ధగా వింటారు కదా, దూరం నుంచి వచ్చాం కదా, అవునా? మీరందరూ వింటారు. దేవుడు మనందరితో మాట్లాడబోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపగల ప్రభువా,
మీ ఘనమైన పాదాలకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి సమయాన్ని మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి రాజా నీకు వందనాలు అయ్యా. ఇదిగోనైనా ఈ అర్ధవరం ప్రాంతంలో అయ్యా ఈ సిబిసిఎన్సి ఈ చర్చ్లో ఈరోజు జరుగుతున్న ఈ స్త్రీల కార్యక్రమం, క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి రాజా నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ఇక్కడ క్షేమంగా నడిపించారు. ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాలలో నాయన మీరు తోడుగా ఉండి నడిపించారు. శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉండగా అయ్యా మీరు నాతో మాతో మా అందరితో కూడా నాయన మీరు మాట్లాడి తండ్రి ప్రభ నీ వాక్యము సరిచేసేది, బలపరిచేది, గద్దించేది, మండించేది మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, సరిచేయబడతాం. మీరు నాతో మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్త్రీల క్రిస్మస్ కదండి, అందుకని ఈ రోజున నేను స్త్రీల గురించే చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్త్రీల గురించే చెప్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్త్రీ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలా? క్రిస్మస్లో ఒక ప్రశ్న అడుగుతాను నేను. క్రిస్మస్ వార్త, క్రిస్మస్ శుభవార్త విన్న మొట్టమొదటి స్త్రీ ఎవరు? ఈ బెనీలా చర్చి నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడబాకండి దయచేసి. ఇక్కడ నేను అర్ధవరం చర్చ్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళని చెప్పనివ్వండి. క్రిస్మస్ శుభవార్తను వినినటువంటి మొట్టమొదటి స్త్రీ ఎవరు? మరియమ్మ, అంతే కదమ్మా. యేసుప్రభు వారు రక్షకుడు, లోకరక్షకుడు నీ కడుపున పుట్టబోతున్నాడు, దావీదు సింహాసనాన్ని అధిరోహించబో. సో విన్నట్టు ఈ రోజున నేను మరియమ్మ గురించి, క్రిస్మస్లో ఉన్న స్త్రీల గురించి మాట్లాడతాను, కానీ ఒక స్త్రీ గురించే మాట్లాడతాను. టైం చాలా అయిపోయింది కాబట్టి మరియమ్మను గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు మరియమ్మ గురించి మాకు తెలుసు కదండి. తెలుసా తెలీదా? ఎంతమందికి తెలియదండి మరియమ్మ గురించి? ఒకసారంట ఇట్లాగే ఒక సేవకులు వాక్యం చెప్పడానికి పిలిచారంట. పిలిస్తే ఆ సేవకులు అడుగుతున్నారంట, నేనేమి చెప్పబోతున్నానో మీకు తెలుసా అనేసి అన్నారంట. వాళ్ళు అన్నారంట, చెప్పకుండా తెలియదు కదా. తెలీదు అన్నారంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, తెలియని వాళ్ళకి నేనేం చెప్పనని వెళ్ళిపోయాడంట. సరే రెండో రోజు వచ్చాడంట. రెండో రోజు వస్తే మళ్ళీ నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని అంటే, అప్పుడంట అరే నిన్న తెలీదు అని అంటే వెళ్ళిపోయారు, తెలియని వాళ్ళకి చెప్పనని, ఈరోజు తెలుసు అని చెప్దామని అన్నారంట. అని తెలుసు అన్నారంట వాళ్ళంతా. తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పనని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే మూడో రోజు మళ్ళీ సభలు అన్నమాట ఇట్లాగే. మూడో రోజు వచ్చాడంట. మూడో రోజు రాగానే మళ్ళీ అడుగుతున్నారంట, నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని అంటే, వీళ్ళు అనుకున్న రెండుగా డివైడ్ అయిపోయారంట. ఇట్లా మీకులాగా అటు ఇటు రెండుగా డివైడ్ అయిపోయి, అరే కొంతమంది తెలుసు అని చెప్దాం, కొంతమంది తెలియదు అని చెప్దాం అనేసి, కొంతమంది అన్నారంట మాకు తెలుసు అన్నారంట. కొంతమంది అన్నారంట మాకు తెలియదు అన్నారంట. అప్పుడు అన్నట, ఇదిగో తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు నేను కూడా అలాగే చేయాలి. మరియమ్మ గురించి మనందరికీ తెలుసు, కానీ తెలియని సంగతులు, తెలిసిన సంగతులే మనకు తెలుసు. కానీ కొన్ని నేను దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరియమ్మ అనే పేరుకి అర్థము ఎవరన్నా చెప్తారా? మరియమ్మ అనే పేరుకి ఉన్న అర్థం ఎవరన్నా చెప్తారా? నేను మీరు మాట్లాడొద్దని చెప్పాను, నాకు ఇక్కడ నుంచి సమాధానం కావాలి. నేనే చెప్తున్నాను అమ్మ, వినండి, జాగ్రత్తగా వినండి. మరియా అనే పేరుకి అర్థము చేదు అని అర్థం. చెప్పండి అమ్మ ఒకసారి, అందరు చెప్పండి. చేదు. ఏమండి, ఎవరన్నా పేర్లు చేదు అని పెట్టుకుంటారా? పేరు చేదు అని పెట్టుకుంటారా? కానీ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదోళ్ళు. ఆ మరియమ్మ పుట్టినప్పుడు చేదు అని పేరు పెట్టుకున్నారంట. అయితే ఇక్కడ నేను మాట్లాడుతున్న చూడండి, పేరు ఏంటంట. ఈ రోజున అమ్మాయి పుడితే ఏం పెట్టుకుంటున్నారు? పేరు కాదు, అమ్మాయి పుడితే ఏమనుకుంటున్నారు? చాలామంది పురిట్లోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు కదా, చంపుతున్నారా లేదా? ఈరోజు చాలామంది అత్తలు అమ్మాయిలు పుడితే ఏమంటున్నారు? కోడళ్ళని
ఏమా మీ ఊర్లో మంచి అత్తలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మంచోళ్ళ కాదా కోడళ్ళని అడగాలి. కోడళ్ళు మంచోళ్ళ కాదా ఎవరిని అడగాలి? అత్తలను అడగాలి. అది సరే, ఎందుకు పెట్టారో కానీ చేదు అని పేరు పెట్టారు. చేదైన జీవితం, నాకు అమ్మాయి పుట్టింది అని. కానీ ఈ చేదైన ఈ మరియమ్మకి ఎంతటి గొప్ప భాగ్యము కలిగిందంటే, మరియమ్మ గురించి అసలు మరియమ్మ ఇక్కడ నేను ఒక చెప్తాను. ఇది బైబిల్ కాదండి, మీరు బైబిల్లో చాలా కంటత వచనాలు చాలా చక్కగా చెప్తున్నారు. బైబిల్ని ఎన్ని భాగాలుగా విభజించారండి? ఎన్ని భాగాలు? 2 భాగాలు. వెరీ గుడ్. చిన్నపిల్లలు మీరు చెప్పండి నాన్న. 2 ఏమేంటి చెప్పండి? వెరీ గుడ్. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక 400 సంవత్సరాలు ఖాళీగా చీకటి కాలం ఉంది. అర్థమవుతుందండి? పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన. దేవుడంట మాట్లాడటం మానేశాడంట, ప్రజలతో మాట్లాడట్లా, ఏమీ చెప్పట్లా, మంచి చెడులు ఏమీ చెప్పట్లా, అంత బ్లాంక్ అయిపోయింది. అటువంటి సమయంలో దేవుని దూత చూడండి, దేవుడు ఎంత మంచోడంటే, మనం ఎవరితోనన్నా ఎందుకు మాట్లాడడం చెప్పండి? మనం ఎవరితోనన్నా ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు ఇక్కడ, అమ్మా మాట్లాడుతున్నదా? అది చెప్పేస్తాను, సత్యం చెప్తున్నారు, మాట్లాడుకోవట్లేదండి. నిజమే. కొంతమంది అంటే పడదు. ఎందుకు పడదు? ఎక్కడో తేడా వచ్చింది, అవునా? చాలాసార్లు సంఘాల్లో తేడాలు ఎక్కడ వస్తాయో తెలుసా? నేను చెప్తా. ఆమెకే నా పాట ఇచ్చేది, మాకు రాదా పాడటం? ఆవిడకే వాక్యమా, మాకు రాదా? ఆవిడకే ప్రార్థన, మాకు రాదా? అదే కదండి, అక్కడ తేడాలు వస్తాయి, అవునా? అంతే కదా. అయితే చూడండి, దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పి ఇంకా మాట్లాడటం మానేసి ఒక చీకటి కాలము వచ్చిందనమాట. ఇంక ఈ ప్రజలు మారట్లేదని అప్పుడు దేవుడు మరియమ్మని దర్శించాడు. ఇక్కడ చూడండి, అసలు క్రిస్మస్ మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందో చెప్తారా? ఇంకొక ప్రశ్న. క్రిస్మస్ ఎవరు విన్నారు వార్త, శుభవార్త అంటే మరియమ్మ. అసలు క్రిస్మస్ మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? ఎవరని చెప్తారా? నేను గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తా ఎవరని చెప్తే. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పినా సరే. అసలు క్రిస్మస్ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఎక్కడ స్టార్ట్ అయిందో నేనే చెప్తున్నా. ఆది కాండంలో స్టార్ట్ అయింది. ఆది కాండంలో స్టార్ట్ అయింది క్రిస్మస్. ఏంటో తెలుసా? ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, నీ, అది మనకు తెలుసు, ఆ వాక్యం తెలుసు కదండి. వైరం కలిగి ఇక్కడ అవ్వమ్మ చూడండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మరియమ్మ దగ్గరికి మళ్ళీ వస్తా. అవ్వమ్మ పాపము చేసినప్పుడు నేను చెప్పా కదా, స్త్రీయే అన్నిటికీ కారణమని. అవ్వమ్మ దేవుని ఆజ్ఞని త్రోసివేసి తిరస్కరించి తినవద్దన్న పండును తిని దేవునికి అవిధేయంగా ఉన్నప్పుడు దేవుడు శపించడం మొదలెట్టాడు. ఎవరిని శపించాడండి? ముందుగా ఎవరిని శపించాడు? పాముని శపించాడు, సర్పాన్ని శపించాడు. అమ్మా తల్లులు, బంగారు తల్లులు, తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా, మీకు డాన్స్లో ఉన్నట్టున్నాయి, అవునా? జాగ్రత్తగా వినాలి. సర్పాన్ని శపించాడు. తర్వాత ఎవరిని శపించాడు? స్త్రీని శపించాడు, అవునా? అక్కడ సర్పానికి చెప్తూ, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరము కలుగు చేస్తాను. అది మడి మీద కొడితే నువ్వు ఎక్కడ కొడతావు? తల మీద. క్రిస్మస్ అక్కడ ప్రారంభమైందండి. ఇంకొక ప్రశ్న అడుగుతా. ఏంటండి బాబు, మిమ్మల్ని ఏదో వాక్యం చెప్పడానికి అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అని అనుకోబాకండి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. మనందరం ఎవరి సంతానం? స్త్రీ సంతానమా, పురుష సంతానమా? చెప్పండమ్మా అందరూ. భలే చెప్పారా, తప్పు. మనం ఎవ్వరము కూడా స్త్రీ సంతానము కాదు, పురుష సంతానము. పురుషుని కలయిక వలన పుట్టినటువంటి వాళ్ళము మనందరం.
యేసు ప్రభు వారు ఒక్కలే స్త్రీ సంతానము. పురుషుడి ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి వాడు ఎవరంటే యేసు ప్రభు వారు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి సంతానం? పురుష సంతానం. పురుషుని కలయిక వల్ల క్రిస్మస్ ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాండములో. నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తాను అని దేవుడు ఏదేను తోటలోనే క్రిస్మస్ని ప్రారంభించాడు. అంటే క్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రవచనాన్ని చెప్పించడం జరిగింది ఏదేను తోటలో. ఇప్పుడు దేవుడు ఎవరికి పుట్టాలమ్మా? చెప్పాలి. స్త్రీకి పుట్టాలి. మీరు ఇందాక చాలా వచనాలు చెప్పారు, చదివారు. దానిలో నేను ఇప్పుడు మీకు తెలిసేముంటుంది చెప్పండి. యెషయా 7:14 ఎవరు చెప్తారు? చూడకుండా బైబిల్ తెరవద్దు. యెషయా 7:14. అబ్బా, బాగా చూసి భలే చెప్పారండి, చప్పట్లు కొడతాను నేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టదు అని యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే అది ప్రవచించటం జరిగింది. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఏదేను తోటలో క్రిస్మస్ గురించి, అంటే క్రీస్తు పుట్టుక గురించి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి, అమ్మ జాగ్రత్తగా వినండి, అప్పటి నుంచి మరి స్త్రీలో నుంచి రావాలి కదా యేసు ప్రభు వారు, అవునా కదా? అప్పటి నుంచి ఒక యోగ్యమైన స్త్రీ కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. చెప్పండి, ఎవరి కోసం కనబడుతున్నాడు? యోగ్యమైన స్త్రీ కొరకు కనబడుతున్నాడు. దేవుడికి ఎప్పటిదాకా యోగ్యమైన స్త్రీ కనిపించలా? ఎప్పటిదాకా యోగ్యమైన స్త్రీ కనిపించలేదండి. ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఆదాము దగ్గర నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు, క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవుడికి యోగ్యమైన స్త్రీ కనిపించలా? చెప్పండి, ఎన్ని? 4000 సంవత్సరాలు. ఆదాము నుంచి అబ్రహాము నుంచి క్రీస్తు వరకు, అబ్రహాము నుంచి దావీదు వరకు 1000, మళ్ళా దావీదు నుంచి క్రీస్తు వరకు ఇంకొక 1000. అంటే 4000 సంవత్సరాల వరకు దేవుడికి ఎవరు కనిపించలేదంట? యోగ్యమైన స్త్రీ కనిపించలేదంట. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఇక్కడ చాలామంది కూర్చున్నారు, ఇక్కడ ఎంతమంది యోగ్యమైన స్త్రీలు ఉన్నారు? అర్థమైందా నా ప్రశ్న? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది యోగ్యమైన స్త్రీలు ఉన్నారు? కొంతమంది నవ్వుకుంటున్నారు, మేము కాదండి అనుకుంటా. మరి ఎందుకు నవ్వుతున్నారో నాకైతే అర్థం కాదు. కానీ దేవుడు యోగ్యమైన స్త్రీల కోసం కనిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు 4000 సంవత్సరాల తర్వాత ఎవరు కనిపించారండి యేసుప్రభు వారికి? ఎప్పుడైతే యెషయా గారు 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నో అని ఆ ప్రవచనం చెప్పినప్పటి నుంచి అంట ఆ ఇశ్రాయేల్ స్త్రీలందరూ, హిబ్రీ స్త్రీలందరూ అంట ఆ లోక రక్షకుడు మా కడుపును పుట్టాలి, మా గర్భాన పుట్టాలి అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. మా కడుపును పుడితే బాగుండు, మా కడుపును పుడితే బాగుండని. కానీ ఆ ధన్యత ఎవరికి వచ్చిందండి? ఎవరికి వచ్చింది? మరియమ్మకు వచ్చింది. ఎందుకు మరియమ్మకి ఆ అవకాశం వచ్చింది? మరియమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటి చూడండి. యథార్థవంతుల కోసం అంట దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరు 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 ఇక్కడమ్మా, ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీని కూడా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరైనా యథార్థమైన భక్తి కలిగిన వారు ఉంటారా, పరిశుద్ధమైన జీవితాలు కలిగిన వారు ఉంటారా అని దేవుని కను చూస్తూ ఉందంట. అలాగా చూస్తా 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన ఆ ప్రవచనము దేవుడు కన్ను ఎవరి మీద పడిందండి? ఎవరి మీద పడింది? మరియమ్మ మీద పడటానికి
మరియమ్మ దేవుని చేత గుర్తించబడిన స్త్రీగా ఉంది. చెప్పండి, ఎవరి చేత? ఇందాక అన్నారు కదండి, మాకు సంఘంలో పడట్లేదండి ఒకళ్ళంటే ఒకరికి. అమ్మా, మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, సేవకులు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, స్త్రీల సమాజము మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనము ఎవరి చేత గుర్తించబడాలో తెలుసా? దేవుని చేత. దేవుని చేత గుర్తించబడ్డ వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఏమా, ఈ లోకంలో బతికేది ఎందుకు చెప్పండి? తిన్నామా, వండుకున్నామా, తిన్నామా, పండుకున్నామా, లేచామా, పొయ్యామా? కాదు కదా. ధన్యకరమైన జీవితము, ప్రతి ఒక్కళ్ళ కోరిక ధన్యకరము, ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలని. ఇక్కడ దేవుని చేత గుర్తించబడే భక్తిని ఎవరు కనపరిచారండి? ఎంతోమంది స్త్రీలు యేసుప్రభువారు వారి కడుపును పుట్టాలని అనుకున్నారు, కానీ వాళ్ళెవరు దేవుని చేత గుర్తించబడలా. మరియమ్మ మాత్రమే వాళ్ళ అమ్మోళ్ళు ఏమని పేరు పెట్టారు? ఏమని పేరు పెట్టారు? చేదు. అబ్బా, ఈ అమ్మాయి పుట్టింది, మాకు శని వచ్చింది అంటారు కొంతమంది. అన్నారమ్మా? అమ్మాయి పుట్టింది, శని వచ్చింది అంటారు. దీనికి పెళ్ళిళ్ళు చేయలేక మేము కట్నాలు ఇవ్వలేక చావాలని అంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఎవరన్నా ఉన్నారంటే, మీ ఇంట్లో మీరు ఆడపిల్లగా ఉన్నందుకు ఎవరన్నా మిమ్మల్ని తక్కువ చూపుగా చూస్తున్నారంటే జ్ఞాపకం చేసుకోనండి. అలాంటి తక్కువ చూపు చూసే మరియని దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసా? యేసు ప్రభు వారికి తల్లిగా ఉండే భాగ్యాన్ని ఆమెకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని దృష్టి, దేవుని చేత గుర్తించబడే భక్తి జీవితాన్ని ఆమె కలిగింది. ఇంకొకటి చెప్తాను, మరియ పేరుకి అర్థము చేదు. మరియ ఊరు ఏంటి? ఇంకొక ప్రశ్న. అమ్మా చెప్తారా? మరియ వాళ్ళది ఊరు ఏ ఊరు? తెలుసా తెలీదా? సరే, ఇంకో ప్రశ్న. గాబ్రియల్ దూత వచ్చింది కదా ఎవరి దగ్గరికి? మా దగ్గరికి కాదండి అంటున్నారు. ఎవరి దగ్గరికి? మరియమ్మ దగ్గరికి. ఏ ఊర్లో ఉన్నప్పుడు వచ్చింది? గలిలయలోని నజరేతు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరు? చెప్పండి. నజరేతు. ఇందాక ఎవరో పాడారు కదా, నజరేతు పట్నాన నాగమల్లి ధరణిలో, నాగమల్లి ధరణిలో. బాగా పాడతాము. ఆ పాటలో ఉన్న అర్థం అసలే తెలీదు, సూపర్గా పాడుకుంటాం. నజరేతు. ఈ నజరేతు గురించి ఇందాక వాక్యం అయ్యగారు వాళ్ళు ఇక్కడ చదివించిన వాక్యములో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మీ అందరికి కంటదొచ్చు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం, ఇవన్నీ తెలుసు. ఓకే, ఆ యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొట్టమొదటి వచనం ఏంటో తెలుసా? ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. తర్వాత చదవండి. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. తర్వాత అంత్యకాలమున ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. చాలమ్మా చాలు. అక్కడ ఒక దేశం ఉందంట, ఆ దేశము వేదన పొందింది, అంతే కదా? వేదన పొందిన దేశము మీద, అందరు చెప్పండి, వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఒక దేశం ఉంది, వేదన పొందింది. కారణం ఏంటంటే మబ్బు గమ్మేసింది. ఆ దేశానికి ఏంటంట? కష్టం అనే మబ్బు, శోధన అనే మబ్బు, అనారోగ్యం అనే మబ్బు, సమస్యలనే మబ్బు కమ్మేసింది. ఆ మబ్బు కమ్మటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటంట? అవిధేయత.
ఆ అవిధేయతను బట్టి అక్కడ చెప్పబడిన ప్రాంతాలు ఉన్నాయి కదండి. జెబూలూను, ఈ జెబూలూను నఫ్తాలి ఏంటి చెప్పండి? మీరు వాక్యాలు బాగా చెప్తున్నారు కదా. జెబూలూను నఫ్తాలి ఏంటి? తల్లులు, బంగారమ్మలు, మనుషుల పేర్లా? చెప్పాలి మీరు కంటతో. ఇందాక దైవజనులు చెప్తా ఉన్నారు, మా వాళ్ళకి చాప్టర్లు కంటతో వచ్చండి అని. జెబూలూను నఫ్తాలి ఏంటి? యాకోబు గారికి 12 మంది పిల్లలు ఉన్నారు, అది తెలుసా? ఆ 12 మందిలో జెబూలూను నఫ్తాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళకి స్వాస్థ్యాలు పంచిన తర్వాత, వాగ్దాన భూమిలోకి వచ్చి స్వాస్థ్యాలు పంచిన తర్వాత, ఈ జెబూలూను నఫ్తాలి అనే వాళ్ళకి వచ్చిన ప్రాంతం ఏంటంటే గలిలయలోని నజరేతు. అర్థమైందా? ఈ నజరేతు గురించి నేను చిన్న మాట చెప్తాను. మరియమ్మ అంటే పేరు చేదు అని అర్థము. నజరేతు పట్టణం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ నజరేత్ అంట, అమ్మ అందరు ఇక్కడ ఏదో చూస్తున్నారు, నాకేం అర్థం కాల. ఓకే, ఇక్కడ చూడండి, నన్ను చూడండి. అంటే మీకు టీలు తర్వాత ఉన్నట్టున్నాయి, మీకు స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా తప్పకుండా ఇస్తారు. జాగ్రత్త చూడండి. నజరేతు అమ్మ, ఈ నజరేతు అనే ఊరు గలిలయ ప్రాంతంలో చాలా చిన్న ఊరు. ఆ ఊరు ఎవరు ఊరు అనుకున్నాం మనం? మరియది, ఇంకా మరియమ్మది, యోసేపుది. యాక్చువల్లీ దావీదు పట్టణం. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? బెత్లెహేములో ఉండట్లా, నజరేతులో నివసిస్తున్నారు. ఎవరు? యోసేపు. అక్కడ వాళ్ళకి ప్రధానము చేయబడింది. అయితే ఈ నజరేత్ అంట చాలా చిన్న ఊరు, అది కొండలుండే ప్రాంతము. ఆ ప్రాంతంలోనంట గుహలు ఉంటాయంట. ఆ గుహలలో ఎక్కువగా దొంగలు, బందిపోట్లు, రాజుల మీద తిరగబడిన వాళ్ళు వెళ్ళి దాక్కుంటారంట. ఇంకొకటి బైబిల్ ఏం చెప్తుందంటే, మరి మీకు హిస్టరీ అంటే పాత నిబంధన గ్రంథం చెప్తారో తెలియదు, నాకు తెలియదు. కానీ సొలొమోన్ గారి మందిరం కట్టించారు, అది తెలుసు కదా? తెలుసా తెలీదమ్మా? యెరూషలేము మందిరం ఎవరు కట్టించారు? సొలొమోన్ గారు కట్టించారు. సొలొమోన్ గారు మందిరం కట్టించేటప్పుడు హీరాము అనే ఒక రాజు మందిరానికి కావలసిన దేవదారు వృక్షాలని తూరు దేశం నుంచి పంపించాడు, అది తెలుసా? తెలుసు కదా? అలా పంపించినప్పుడు సొలొమోన్ గారు అన్నారంట, నువ్వు నాకు ఇంత సహాయం చేసావు, అన్ని పంపించావు కాబట్టి నేను కూడా నా దేశములోని కొన్ని పట్టణాలు నీకు ఇస్తానని 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఉంటుంది. కొన్ని పట్టణాలు నేను నీకు ఇస్తాను అని ఒక 20 పట్టణాలు ఇచ్చాడంట. ఎన్ని పట్టణాలండి? 20 పట్టణాలు. 20 పట్టణాలు ఇస్తే ఈ హీరామ్ రాజు గారంట తూరు నుంచి ఆ 20 పట్టణాలను చూద్దామని వచ్చాడంట. అదొక్కసారి మనం వాక్యంలో చూద్దామే, ఒక్కసారి తీయండి, చదవండి అమ్మా. 1వ రాజులు 9:11 చదవండి అమ్మా. సొలొమోను గలిలయ దేశమందు ఎక్కడున్నాడంటే, గలిలయ దేశమందు ఉన్న 20 పట్టణాలని హీరాముకి అప్పగిస్తే, అప్పుడు హీరామ్ అంటున్నాడంట అవి చూడటానికి వచ్చి, సొలొమోను తనకి ఇచ్చిన పట్టణాలను చూచుటకు రాగా ఆ పట్టణాలు అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు. కాబట్టి నా సహోదరుడా, నువ్వు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి అనెను? ఏ పేరమ్మా? ఆ పేరు కోసం నేను చదివిచ్చా. ఏ పేరు? కాబూల్ అంటే ఫుట్ నోట్లో కింద ఏంటి చదవండి, ఏంటంటండి? ఇప్పుడు చూడండి, నిష్ప్రయోజనము. ఈ ఊర్లన్నీ నిష్ప్రయోజనము. ఏ ఊర్లు? గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటివి. మనము ఏ ఊరు నుంచి వచ్చారని చెప్తున్నానండి? మరియమ్మను యోసేపులు నజరేతు. మరియమ్మ పేరు చేదు, నజరేతు ప్రాంతము నిష్ప్రయోజనము. ఏంటమ్మా? నిష్ప్రయోజనము. అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మీ బ్రతుకులు చేదుగా ఉన్నాయేమో, నిష్ప్రయోజనంగా ఉన్నాయేమో, ఎవరికి ఉపయోగకరం లేదు, సారము లేనటువంటి అటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ఇంకొకటి కూడా కొత్త నిబంధనలో చూపిస్తాను. యోహాన్ గారికి, అమ్మ చూడండి, నన్ను చూడండి. యోహాన్ గారికి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారికి 2 శిష్యులు ఉంటే, యేసుప్రభు వారు వెళ్తా ఉంటే, ఇదిగో లోక పాపాలను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు యోహాన్ గారి 2 శిష్యులు కూడా యేసుప్రభు వారిని వెంబడించి వెళ్తారు.
అది తెలుసు కదండి. వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో ఫిలిప్ అనే అతను తన స్నేహితుడైనటువంటి నతానీయేలు అనే అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము మెస్సియానికి అనుకున్నాము, ఆయన నజరేయుడైన యేసు అని చెప్తే, అప్పుడు నతానీయేలు ఒక మాట అంటాడు. ఎవరన్నా చెప్పగలరా మాట? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? నజరేతులో నుంచి మంచిది ఏదైనా అంటే ఏంటి? నజరేతులో ఏముండదు? అమ్మ చెప్పండి, అందరు చెప్పండి. ఇప్పుడు నజరేతు ఊరిలో మంచిది ఉండదు. నజరేతు ఊరిలో మంచిది లేదు. నజరేతు ఊరు నిష్ప్రయోజనము. కానీ మంచిదేదీ లేదు, నిష్ప్రయోజనమైన ఊరు. అటువంటి ఊరిలో దేవుడు ఎవరిని దర్శించాడు? చేదైన అనుభవం కలిగినటువంటి మరియని దర్శించాడు. నిష్ప్రయోజనమే. గుర్తుపెట్టుకోండి, మనుష్యులు మనల్ని నువ్వు వేస్ట్రా, నువ్వు వేస్ట్, నువ్వు నీ వల్ల యూజ్లెస్ ఫెలో అంటాం కదండి. పనికిరానోడా అంటాం, పనికిరానిదాన్ని, పనికి మాలిందా అని అంటాం. చూడండి, పనికి మాలిన ప్రాంతములో నుంచి, నిష్ప్రయోజనమైన ప్రాంతములో నుంచి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? కారణం ఏంటో తెలుసా? ప్రాంతము నిష్ప్రయోజనమే, ప్రజలు మంచోళ్ళు కాదు, కానీ మంచివాళ్ళు కాని మధ్యలో, మంచివారు కాని వారి మధ్యలో మరియ ఎలా బ్రతుకుతుంది? ఎలాగా? యోగ్యురాలుగా, దేవుని కనుదృష్టి పడే భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఏమండి, చాలాసార్లు ఒక సామెత ఉంది కదా, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అంటాం కదా. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో మేము చెప్తామంటారు. అంతే కదా. 6 నెలలు వీళ్ళతో సహవాసం చేస్తే చెప్పాలమ్మా, వీళ్ళు అలా అవుతారని. మరి చెడు ప్రజల మధ్య నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలా? అందరు చెప్తారా? చెడు ప్రజలు నివసిస్తున్న వారి మధ్య ఉన్న వాళ్ళు ఎలా ఉండాలా? చెడుగా ఉండాలి. కానీ మరియా ఎలా ఉంది? దేవుని కనుదృష్టి మరియా మీద పడిందంటే, దేవుడు మరియని గుర్తించాడంటే, దేవుడు మరియని యోగ్యురాలుగా గుర్తించాడంటే, మరియలో ఉన్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మరియ ఎలాంటిదైతే యేసుప్రభు వారు పరిశుద్ధుడా అపరిశుద్ధుడా? చెప్పాలా? పరిశుద్ధుడే కదా. పరిశుద్ధుడేనా? ఒక పరిశుద్ధమైన దేవుడు రావాలంటే ఎలాంటి చోటుకు వస్తాడండి? పరిశుద్ధమైన స్థలంలోనికే కదా. మీకు ఒకటి చెప్తాను చూడండి, బైబిల్లో ఇంకొక వాక్యం, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుని చూడలేరంట. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుడు మానవ స్వరూపిగా ఈ నరావతారిగా భూమి మీదకి వచ్చేటప్పుడు వచ్చే ఆ స్థలం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. మీకు ఒకటి చెప్పిన పరిశుద్ధత గురించి, దేవుడు పరిశుద్ధత విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడండి. దేవుని మందసం తెలుసు కదా, తెలుసా? ఇశ్రాయేలు వెళ్ళేటప్పుడు మందసపు పెట్టిని తయారు చేసి, ఆ మందసపు పెట్టిలో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఏముంటాయి? అహరోను కర్ర ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఉంటుంది. ఇంకోటి ఆ మందసాన్ని ఏమంటారు? ఇది నిబంధన పెట్టె అంటారు. దీన్ని ఏమంటారు? మందసాన్ని నిబంధన పెట్టె. అంటే దేవుడికి మానవునికి మధ్య దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ మందసపు పెట్టెని ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఈవెన్ లేవీయులు కూడా, లేవీయులలో కహతీయులు వాళ్ళంట జస్ట్ దాన్ని ఎక్కడికైనా మొయ్యాలి అని అంటే వాళ్ళే మొయ్యాలి, దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆ పెట్టిని, దానిని వాళ్ళ కర్టన్స్తో, తెరలతో చుట్టి, తర్వాత చేప చర్మంతో కప్పి, ఒక నీలపు వస్త్రం కప్పి, దీనికి రింగ్స్ ఉంటాయి. ఇది మందసపు పెట్టె అనుకోండి, ఇక్కడొక రింగు ఇక్కడొక రింగు ఉంటాయి. దానిలో కర్రలు దూర్చి ముట్టుకోకూడదు కదా, వెళ్ళాలి. గబుక్కున ఎవరన్నా పొరపాటున దాన్ని ముట్టుకుంటే వాళ్ళు అక్కడే చచ్చిపోయేవాళ్ళు. దేవుడు తన పరిశుద్ధత విషయంలో చాలా స్ట్రిక్ట్గా, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఒకసారి ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఫిలిష్తీయులు వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు కదా, తెలుసమ్మా? వాళ్ళ గుళ్ళో పెట్టుకుంటే ఆ దేవతకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. తర్వాత వాళ్ళకి గడ్డల వ్యాధి వచ్చింది. తర్వాత వాళ్ళు, అమ్మో ఈ మందసపు పెట్టె మన దగ్గర వద్దు, మళ్ళా
ఇశ్రాయేల్ దేశానికి పంపించేస్తామని వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి పంపించేస్తే బెత్షెమెషు అనే ప్రాంతానికి తీసుకెళ్తే వాళ్ళంట, అరే ఈ పెట్లో ఏముంది అని ఇట్లా ఓపెన్ చేసి చూశారంట. దాన్ని ముట్టుకోకూడదు కదా ఎవరు. ఓపెన్ చేసి చూడంగానే 50,070 మంది చచ్చిపోయారంట. పరిశుద్ధత విషయంలో దేవుడు చాలా నిష్టగా ఉంటాడు. మరి అటువంటి పరిశుద్ధమైన దేవుడు. ఇంకొకసారి దావీదు గారు కూడా మరి రాజు అయిపోయిన తర్వాత నగరం కట్టుకొని దేవుని మందసం ఇంకా అక్కడ కిర్యత్యారీంలో ఉంది, మనం తెచ్చుకుందామని చెప్పేసి తీసుకొస్తున్నాడంట. ఎడ్ల బండిలో పెట్టుకొని వస్తుంటే ఉజ్జాన ఆయన లేవీడు బండి నడుపుతున్నాడంట. మీకు తెలుసు కదా ఈ స్టోరీ, తెలుసు కదమ్మా. నడుపుతూ ఉంటే ఎడ్లకంట కాలు బెణికింది, కాలు తొట్టిల్లింది. అప్పుడు వెంటనే బండి మీద ఉన్న పెట్టె ఏమైపోయింది, జారిపోతుంది. మందసప్పు పెట్టె, అరే జారిపోతుందని ఉజ్జాన ఆయన అంట ఆ మందసప్పు పెట్టిని పట్టుకున్నాడంట. అంతే, అక్కడ వెంటనే చచ్చిపోయాడు. పరిశుద్ధత విషయంలో దేవుడు చాలా, దాన్ని ముట్టుకోకూడదు అని ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు ఇంక దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. అంత నిష్ట కలిగినటువంటి వాడు, అంత పరిశుద్ధమైన దేవుడు ఇప్పుడు ఎవరి గర్భాన్ని చూస్ చేసుకున్నాడండి? ఎవరిని అంటే మరియా ఎంత పరిశుద్ధమైంది, దేవునికి జన్మనిచ్చేంత పరిశుద్ధత కలిగింది. అవునా కాదండి? అందుకే యోగ్యురాల కోసం ఎన్ని సంవత్సరాలు దేవుడు కనిపెట్టాడు? ఎన్ని సంవత్సరాలు? ఈ మందిరంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో నాకు తెలీదు. ఈ మందిరంలో ఎన్ని సంవత్సరాల్లో అనుభవం ఉందో నాకు తెలీదు. నువ్వు దేవుని దృష్టిలో యోగ్యురాలుగా ఉన్నావా? అది ముఖ్యం. దేవునికి అనుదృష్టిలో నువ్వు పడ్డావా? మరియని చూస్ చేసుకోవడానికి ఆమెలో ఉన్న కొన్ని మంచి లక్షణాలని మనము చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. మరియా దేవుని చేత గుర్తించబడటానికి గల కారణాలు. 1, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరియలో ఉన్న మొట్టమొదటి లక్షణం అమ్మ, పేరు చేదు, వచ్చిన ప్రాంతం ఎలాంటిది చెప్పండి? నిష్ప్రయోజనమైన ప్రాంతము, మంచి అసలు రాని ప్రాంతము, మంచి లేని ప్రాంతము. అటువంటి ప్రాంతంలో నుంచి వచ్చింది. ఒకవేళ ఇక్కడ అనుకుందాం, ఈ చర్చిలో నన్ను తిట్టుకోబాకండి, ఒకవేళ మంచి లేదనుకోండి, చెడు ఉందనుకోండి, ఈ ప్రాంతంలో నుంచి, ఈ మందిరంలో నుంచి దేవుడి కనుదృష్టి ఒకళ్ళని చూస్తూ ఉంది. ఎవరు యోగ్యమైన వాళ్ళు, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు, ఎవరు పరిశుద్ధత కలిగిన వాళ్ళు, ఆయన కనుదృష్టి చూస్తూ ఉంది. ఆ వ్యక్తి నువ్వేనేమో. దేవుడి కంట్లో పడ్డామమ్మా, ఏం దేవుడు అండి బాబు, ఇన్ని సంవత్సరాల నుంచి దమ్ముకున్నాం, అసలు మాకు కార్యాలే జరగట్లా, ఈ పాస్టర్ గారు సరిగా ప్రార్థనే చెయ్యట్లా, ఒక్క కార్యము జరగట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తే ఉపయోగం ఏంటండి? నువ్వు చేసే భక్తి మనుషుల దృష్టిలో చేస్తున్నావు భక్తి. నేను బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాను, మనుషులకు చూపించుకుంటున్నావు. నేను బ్రహ్మాండంగా వాక్యాలు చెప్తున్నాను, మనుషులకు చూపించుకుంటున్నావు. కానీ నీ భక్తి దేవుడికి అనుదృష్టిలో పడిందా? నీ భక్తి జీవితము దేవుడి దృష్టిలో పడిందా? అలాంటి భక్తి జీవితం మనం చేయాలి. ఈరోజు మరియ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక యోగ్యురాలుగా ఆమెని దేవుడు గుర్తెరగటానికి గల కారణము ఇక్కడ చదువుకున్న వాక్యములో. ఇప్పుడు మీలో ఎవరన్నా యేసుప్రభు వారు వచ్చి మీ గర్భాన్ని పుట్టారనుకోండి, మీరేం చేస్తారు? అప్పటిదాకా ఇట్టిన వాళ్ళు ఇంకా అసలు కాలర్ ఫుల్గా రాస్తారే, అవునా? ఏంటి ఏమనుకున్నా, దూత వచ్చింది నా దగ్గరికి, గబ్రియల్ దూత పరలోకం నుంచి వచ్చింది, నేను ఇప్పుడు ఎవరిని మోస్తున్నాను అనుకున్నా? రక్షకుడిని మోస్తున్నాను. మన మాట మారిపోద్ది, స్టైల్ మారింది, మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. కానీ అంత గొప్ప దేవుడు ఈమె గర్భాన ధరించిన ఆమె ఏమంటుంది తెలుసా? చదవండి, ఆ వాక్యం చదవండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని ఎంత తగ్గింపండి. ఈరోజు ఎంతమందికి తగ్గింపు ఉందండి? కొంచెం అందం ఉంటే, కొంచెం రంగు ఉంటే నిలము భూమి మీద, కొంచెం ఆస్తిపాస్తులుంటే చెప్పండి అమ్మా నిలము, కొంచెం చదువు ఉంటే నిలము, ఉద్యోగం ఉంటే నిలము.
అతిశయిస్తాము. కానీ మరియలో అంత గొప్ప లోకాన్ని రక్షించే లోక రక్షకుడు తన గర్భంలో ఉన్నప్పుడు అస్సలు అతిశయించట్లా. ఎంత తగ్గింపండి. అందుకని బైబిల్ వాక్యం చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సో మరియ దేవుని చేత గుర్తించబడడానికి కారణము తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితము. చెప్పండి, ఒకటి ఏంటండి? తగ్గింపు జీవితం. రెండోది చూద్దాం, చూడండి. లూకా 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని చెప్పాను. ఆ దూతతో చెప్పింది. ఇక్కడ చూడండి, ఈమె ఏమంటుందండి? నేను పురుషుని ఎరుగని దానిని. అప్పటికి మనం ఇందాక మత్తయి సువార్త చదివించారు కదండి, 1:18 నుంచి ప్రధానం అయిపోయింది. ఎవరికి? మరియకి, యోసేపులకి ప్రధానం అయిపోయింది. వీళ్ళు ప్రధానం అయిపోయిన దగ్గర నుంచి భార్యాభర్తలుగా పిలువబడేవారు. ఈ రోజున కూడా ప్రధానాలు అవుతున్నాయి. ఎంగేజ్మెంట్లు ఎలా చేస్తున్నారండి? పెళ్ళిలాగా చేస్తున్నారు, అవునా? పాత రోజుల్లో ఎంగేజ్మెంట్లు ఎలా జరిగాయో తెలుసా? అబ్బాయి అసలు వచ్చేవాడు కాదు. అబ్బాయి తరపు అమ్మో ఎవరో వచ్చి అమ్మాయికి ఒక చీర, గాజులు, పువ్వులు పెట్టి పంపించేవాళ్ళు. అంతేనమ్మా? పెద్దోళ్ళని అడగాలి, అంతే కదా? ఈ రోజున ఎట్ట చేస్తున్నారు పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు? ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్, అవునా? పెళ్ళి కాకముందే ఇద్దరు ఇట పట్టుకొని అట్ట పట్టుకొని, అంతేనా? పెళ్ళి కాకముందే ఎంగేజ్మెంట్లకి. కానీ మరియా ప్రధానము చేయబడినా సరే ఎలా ఉందో తెలుసు? దూత వస్తే, నేను పురుషుని ఎరుగని దాన్ని. ఇది ఎలా జరుగుతుంది అంటే ఏంటి? పురుషుడు అనే వ్యక్తిని ఆమె ఏం చేయలేదు. ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. పల్లెటూరుల్లో తక్కువేమో నాకు తెలియదు, కానీ సిటీస్లో ఎట్లుంటారండి? బాయ్ ఫ్రెండ్ లేడా? నువ్వు వేస్ట్. గర్ల్ ఫ్రెండ్ లేదా? మామా వేస్ట్ మామా. అమ్మాయిలు వేసుకొని తిరగటం, అబ్బాయిలు వేసుకొని తిరగటం ఫ్యాషన్. ఎక్కడ పరిశుద్ధత అండి? పెళ్ళికి ముందే 10 మందితో తిరుగుతున్నారు ఈ రోజున. అవునంటారా కాదంటారా? అప్పుడు నువ్వు దేవుడి దృష్టిలో ఎలా పడతావు? నీ బ్రతుకు ఎప్పుడు చీకట్లో చేదుగానే ఉంటుంది. మరి ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధమైనటువంటి జీవితం. నేను పురుషుని ఎరుగని దాన్ని. ఇది ఎట్లాగా అంటే మరియలో ఉన్న ఇంకొక లక్షణం చెప్పాను కదా, పరిశుద్ధమైన దేవుడు ఆమెలోనికి రావాలంటే ఆమె ఎట్లా ఉండాలి? పరిశుద్ధత. దేనిలో పరిశుద్ధత? చూసే చూపులో పరిశుద్ధత, మాట్లాడే మాటలో. కొంతమంది పైకి ఎంత తీయగా మాట్లాడతారో, అవునా? తోపు, నిన్ను మించిన వాళ్ళు లేరంట పక్కన, దీనంత దరిద్రాలు ఎవరు లేరంట చెప్తారు పక్కన. అనరా? మాటలో పరిశుద్ధత లేదు, చూపులో పరిశుద్ధత లేదు, నడకలో పరిశుద్ధత, ఆలోచించే ఆలోచనలో పరిశుద్ధత లేదు. మరియ దేవుడికి జన్మనిచ్చింది అంటే, దేవుడు దిగివచ్చి ఆమె గర్భంలో పిండంగా ఏర్పడ్డాడంటే ఎంత పరిశుద్ధత కలిగిందండి. అటువంటి పరిశుద్ధమైన జీవితాలు మనము కలిగి ఉంటే దేవుని కనుదృష్టి ఎవరి మీద పడుతుంది? మన మీద. దేవుడు గుర్తించే భక్తి జీవితాన్ని మనము జీవించాలి. పరిశుద్ధమైన జీవితం కలిగిన స్త్రీ. మొదటిది తగ్గింపు కదండి, దీనురాలు, తగ్గింపు కలిగినటువంటి స్త్రీ. రెండోది పరిశుద్ధత కలిగిన స్త్రీ. మూడోది చూద్దాం, చూడండి. 1:46 లూకాసు వార్త. అప్పుడు మరి ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, దీనస్థితిని కటాక్షించింది. ఇక్కడ చూస్తే మరియ ఎలా కనబడుతుందో తెలుసా అండి? ఒక ప్రార్థనా పరురాలుగా కనబడుతుంది. ఏంటంటే చెప్పండి? దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుంది. ఎలాంటి జీవితం కలిగినామా? అందరు కనపడేటట్టు ప్రార్థన గురించి చెప్తాను జాగ్రత్తగానండి. ఇట్లాగే ఒక సంఘ పెద్ద ఉన్నారంట. సంఘ పెద్దకి పాస్టర్ గారు లేకపోతే వాళ్ళ ఊర్లో ఆ సంఘంలో ఒకళ్ళు అనారోగ్యంతో ఉంటే, అరే పాస్టర్ గారు లేరు, పెద్దను తీసుకొని వెళ్దామని సంఘ పెద్దను తీసుకొని వెళ్ళారంట. ప్రార్థన చేయండి, అయ్యా హాస్పిటల్లో ఉన్నారు, పాస్టర్ గారు ఊర్లో లేరు కదా, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఈయనకి అవకాశం వచ్చిందంట. ఎవరికి? సంఘ పెద్ద గారికి. ఇందాక నేను చూస్తున్నాను ఇక్కడ, ప్రార్థన చిన్నగా చేయమండి అని చెప్తున్నారు వెనకాల నుంచి. అట్లాంటి అవకాశం వచ్చిందంట, ప్రార్థన చేసే అవకాశం వస్తే, సరే బెడ్ మీద ఉన్నాడు పేషెంట్, ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు చెప్పండి? సంఘ పెద్ద ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఈ బెడ్ మీద ఉన్న వ్యక్తిని స్వస్థపరచండి అయ్యా, రాకొచ్చిన అవకాశం.
ఈ ఒక్క బెడ్తో కాదు, ప్రభా ఈ పక్కన ఉన్న బెడ్ పేషెంట్ని కూడా మీరు ముట్టండి అయ్యా అని అన్నాడంట. ఈ పక్కన ఉన్న బెడ్, ఈ హాస్పిటల్లో ఉన్న అందరు పేషెంట్లను ముట్టండి అయ్యా అన్నాడు. ఈ ఒక్క హాస్పిటల్ కాదు, ప్రభా ఈ ఊర్లో ఉన్న హాస్పిటల్ అన్నిటిలో ఉన్న పేషెంట్లను ముట్టండి అయ్యా అని అన్నాడు. ఈ ఊరు ఒక్కటే కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోదాం అని అన్నాడు. పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ప్రభా పక్క రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ ఎంత వాళ్ళందరినీ ముట్టాడు. పక్క రాష్ట్రం కాదు, పక్క దేశాలకు కూడా వెళ్ళిపోదామని. ప్రభా ఈ దేశంలో ఉన్న పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్న అందరినీ ముట్టండి. అట్లా అందరినీ అనిన తర్వాత చివరికి ఆమెనని కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ పేషెంట్ లేడంట. అరే ఏమైందని అంటే అక్కడ ఉన్న నర్స్ అంటే, అయ్యా ఆయన చచ్చిపోయాడు తీసుకెళ్ళిపోయాడు. అవునా, ఎప్పుడు అని అంటే, అప్పుడు మీరు అమెరికాలో ఉన్నారయ్యా అందంట. అర్థమైందా? అప్పుడు ఎక్కడున్నాడు ఆయన అంటే అమెరికా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. అట్లాంటి కాదు, జనాలు చూడాలని చేసే ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన ఎవరు చూడాలండి? దేవుడు చూడాలి. మరియా చాలా ప్రార్థన పర్రాలు. యేసుప్రభువారు ఆరోహణమైన వెళ్ళిపోయిన తర్వాత 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరున్నారు?